అందరికీ నమస్కారం అండి. కట్నం ఇవ్వడము, తీసుకోవడము 2 కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు మనకు చాలా వరకు వింటున్నాము. నిజంగానండి, కట్నం కోసం వేధించడం సరైన పద్ధతి కాదు. కట్నం తీసుకోవడం, ఇవ్వడం 2 కూడా కరెక్ట్ కాదు. కానీ ఇది కట్నం అనేది ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, కట్నం తీసుకునేవాడు పెద్ద రాక్షసుడిలాగా కనిపిస్తున్నారు ఇప్పుడు. వాస్తవానికి కట్నాలనేవి మన పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఈ పూర్వము అనేది పీడింపు చర్య లెక్క ఉండకపోయేదండి. అంతకుముందు ఆడపిల్ల అత్తింటికి పంపించేటప్పుడు కానుకగా తల్లిదండ్రులు బిడ్డ అత్తగారింట్లో సుఖంగా ఉండాలని, అల్లుడు బిడ్డ కొత్తగా కాపురాన్ని మొదలుపెడుతున్నారు, వాళ్ళకు ఒక జీవితంలో స్థిరపడే వరకు, అంటే కొంత టైం వరకు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని చెప్పేసి కానుకల రూపంలో ఇచ్చినవే తప్ప, ఏదో ఆడపిల్లని కొనుక్కుంటున్నట్టుగా కానీ, లేకుంటే అమ్మేసుకుంటున్నట్టు అన్న భావము అప్పట్లో ఉండేది కాదు. రాను రాను అది ఆనవాయితీగా మారిపోయింది. కానీ దాని రూపం మాత్రం, దాని మూలం మాత్రం తన బిడ్డకు కానుకలు మాత్రమే ఇచ్చేటటువంటి వాళ్ళు, వాళ్ళ స్తోమత తగ్గట్టుగా ఇచ్చేటటువంటి వాళ్ళు. అయితే సరే, ఓకే, కట్నం ఇప్పుడు రాను రాను అది ఒక పెద్ద భూతం లెక్క తయారైంది. చాలామంది కట్నం కోసం హింసించేటటువంటి వాళ్ళు కూడా తయారయ్యారు. ఇది ఒక మంచి డిసిషన్. కట్నం తీసుకోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఆడపిల్లలు కట్నం ఇవ్వటం తప్పు అని, లేకుంటే గొంతెత్తి అంటున్నారో, అదేవిధంగా భర్త నుండి వచ్చేటటువంటి ఆస్తిని కూడా తీసుకోవద్దనేది ఒక నినాదం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తమ తల్లిదండ్రుల నుంచి కట్నము తీసుకోవద్దు అనేది ఏ విధంగా కోరుకుంటారో, అబ్బాయి తరపు తల్లిదండ్రులు కూడా తమ ఆస్తిలోని భాగాన్ని అడిగి తీసుకోవడం కూడా, అది కూడా కరెక్ట్ కాదు కదా. అదే విధంగా అయితేనే అప్పుడు ఆడ మగ ఇద్దరు సమానమవుతారు. ఎవరి కాళ్ళ మీద, అంటే ఎవరు భార్యాభర్తలు సొంతంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి. ఇటు తల్లిదండ్రులు ఇస్తుంటేనే మీకు బాధ అవుతుంది, కానీ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తి మొత్తం ఇస్తున్నారు, మొత్తం వాళ్ళు రోడ్డు మీద పడిపోతున్నారు. ఇది కూడా ఒక రకంగా దోపిడే కదండి. కాబట్టి అమ్మాయిని అంటే ఒక ఇంటికి ఇచ్చేటటువంటి పేరెంట్స్ మీరు కూడా ఆలోచించండి. కట్నం అనేది తీసుకున్న వాడిని దొంగలెక్క చూస్తున్నారే, మరి పిల్లగాని తరపు నుంచి వచ్చేటటువంటి ఆస్తిని తీసుకునేటప్పుడు మీరు దొంగల్లాగా మీకు అనిపించట్లేదా? సో మార్పు 2 వైపుల నుంచి రావాలి. ఇవ్వకూడదు, అడగకూడదు. ఓకేనా?